ఏపీలో ఒక వింత పరిస్థితి నెలకొంటుందా? అసలు ఏ రాష్ట్రంలో లేని సిచ్యువేషన్లు ఏపీలోనే ఎందుకు రోజు రోజుకి డెవలప్ అవుతున్నాయి? మాటలండి ప్రధానంగా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా డైలాగ్ ఇది ఎక్కడికి పోదు. తాతల దగ్గర నుంచి వస్తున్నది, ముత్తాతల దగ్గర నుంచి. నోరు మంచిదైతే ఊరు మంచిది వస్తుంది. సో మాట్లాడుతున్న తీరు ఒకరొక సరే, ఎవరికో బాధ అనిపించి నిజంగా ఇబ్బంది అనిపింది అనుకోండి, ఒకసారి బరస్ట్ అవుతారు. ప్రతిసారి హెచ్చరించి చులకం చేస్తుంటే భరించలేరు. కొంతమంది బరస్ట్ అవుతారు, కొంతమంది సరిలే పోనీలే అని కొంతమంది ఉంటారు. అందరూ ఒక రకంగా ఉండరు, అది మానవ నైజం. ఎవ్వరూ ఎవరిలాగా ఉండలేరు, వాళ్ళకి వాళ్ళలాగే ఉంటారు. తగ్గించుకుని బతకలేరు, కొంతమంది తగ్గించుకుని బతుకుతారు, కొంతమంది పెంచుకుని బతుకుతారు. సో వాస్తవాలు కదా ఇవన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న వరుస దాడులు మీన్స్ మాటలు. 18 నెలలు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? సో ఇంకా తట్టుకోలేక 2019 నుంచి 2024 వరకు, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు ఎన్నిసార్లు ఎంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లుగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ స్టారు, ఈ స్టారు, ప్యాకేజ్ స్టారు, ఇలా పెళ్ళాలు, అలా పెళ్ళాలు, విదేశాల్లో ఒకరు, నేషనల్ ఒకరు, ఇంటర్నేషనల్ ఒకరు, లోకల్ ఒకరు అని ఈ రకంగా ఎంత ఎత్తి పొడిచారు. అయినా అతను చాలా కాలం మౌనంగానే ఉన్నాడు. మౌనం అర్ధ అంగీకారం అన్నది ఇందులో కాదు దాని అర్థం, అది వేరే తీరులో ఉంటుంది అది. సో ఇంకా ఆయన ఏం చేశాడు, ఒకరోజు బరస్ట్ అయ్యాడు. ఎందుకు బరస్ట్ అవ్వాల్సి వచ్చిందో కూడా చెప్పాడు. నువ్వు ఎందుకు అనాలి, ఎందుకు అనిపించుకోవాలి, ఎందుకు అనిపించుకోవాలి? పర్సనల్ విషయాల్ని ఎందుకు పదే పదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా రాజకీయ నాయకులు టార్గెట్ చేసి మాట్లాడడం? అది ఎవరు మాట్లాడినా, నేను ఒకరి గురించి మాట్లాడట్లేదు, పర్సనల్గా ఎవరు మాట్లాడినా. కానీ కంపేరిటివ్ మిగతా పార్టీల కంటే, మిగతా వ్యక్తుల కంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పర్సనల్గా టచ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు, పోటీ చేసిన వాళ్ళు లేకపోతే వేరే రకంగానే. కానీ ఇప్పుడు న్యాయవాదులు, మాజీ న్యాయమూర్తులు వాళ్ళు కూడా బహిరంగంగా మాట్లాడేస్తున్నారు, చాలా దూషణలకు దిగుతున్నారు. అంటే ఇది ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఎందుకు విచక్షణలు కోల్పోతున్నారు రాజకీయ నాయకులు? మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లోని కొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పీపీపీ విధానం మీద ఎవరు వచ్చినా సరే, నేను వచ్చి 2 నెలల్లో తీసుకెళ్ళాడు బొక్కలో వేస్తాను, లేకపోతే ఒక అరెస్ట్ చేస్తాను అని ఒక పోలీస్ ఆఫీసర్ని నువ్వు ఎక్కడున్నా తీసుకొస్తామని అప్పుడు చంద్రబాబు గారు అన్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, లేకపోతే ఇంకొకరు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనలేదు ఆ రకంగాని. సో అప్పుడు సిచ్యువేషన్ పెట్టి ఒక మాట మాట్లాడారు. దాన్ని ఇంకా పెంచుకోవడం కంట అక్కడికి వదిలేస్తే బెస్ట్. కానీ ఇక్కడ ఇన్వెస్టర్లు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో, ఎవరైతే వ్యాపార కోసం వస్తున్నారో, వీళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు తీసుకునే విధానం సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే విధానాలు ఆయన ఆలోచన సరళను పెట్టుంటాయి, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విధానాలు ఈయన ఆలోచన సరళ పెట్టుంటాయి. సరే, నీకు తప్పు అయితే ఇదిగో ఈ పద్ధతి బాగలేదు. ఇప్పుడు మీరు ఏం చేశారు? అమరావతి రాజధాని కింద 2014 నుంచి 19 వరకు అంతా ఓకే, భూముల దగ్గర వచ్చేసరికల్లా సరే ప్రభుత్వ భూములు తీసుకోండి, మామూలు భూములు వద్దన్నారు, సలహా ఇచ్చారు, అయిపోయింది. 19 వచ్చిన వెంటనే ఏం చేశారు? అదే కంటిన్యూ చేశారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? లేదు కదా. ఎందుకు చేయలేదు? మీ విధానం అది కాదు, మీరు వేరే ఆలోచనలు ఉన్నారు. సరే, దాని మీద రివర్స్ అయిన వాళ్ళు రివర్స్ అవుతారు, ఆందోళన చేసిన వాళ్ళు చేస్తారు. అంతేగాని మిమ్మల్ని వేరే టార్గెట్ చేసో, వేరే రకంగా చేసో 3 రాజధానులు అన్నారు. సరే, ఎందుకు అన్నారు అంటే ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు కొన్ని అమలు చేస్తారు, మీ ఆలోచన సరళతో ముందుకు సాగుతారు. 5 సంవత్సరాలు ఎవరు చేసినా భరించాలి. మీరు వచ్చిన తర్వాత నేను తోలు తీస్తాను, తొక్క తీస్తాను, తీసుకెళ్ళి జైల్లో పెడతాను అని చెప్పి ఇప్పటి నుంచి బెదిరిస్తుంటే మరి వాళ్ళు వస్తారా? వచ్చేవాళ్ళు వస్తారా? జైల్లో పెడతారనుకుంటాం కదా. ఇందులో ఏమైనా తప్పులు జరిగితే అది మేము వెనక్కి తీసుకుంటాం. ఈ విధానం మంచిది కాదని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. దాన్ని ఎవరిని ఆక్షేపించిన అవసరం లేదు, టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మేము జైల్లో పెడతాము, మేము తీసుకెళ్ళి అరెస్టులు చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఈయన 18 నెలలు ఊరుకున్నాయని ఊరుకుంటాడా? ఈయన బరస్ట్ అయ్యాడు. ఎలా బరస్ట్ అయ్యారు? అన్నీ చెప్పుకుంటానే, నాలో అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణే, అందులో తప్పేం లేదు కదా. వాస్తవంగా అలాగే ఉన్నాడు కదా ఆయన. 19 ముందు ఒకలాగా ఉన్నాడా, లేకపోతే 14 ముందు ఒక రకంగానో, లేకపోతే 14 తర్వాత ఒక రకంగానో, 19 తర్వాత ఒక రకంగా, 24 ఒక రకంగా ఏం లేదు. అతను ఎప్పుడు కోపం వస్తే అప్పుడు కక్కేసేవాడు,
ఎవరిని అనాలనుకుంటే అది అనేసేవారు. అది వారాహి వాహనం మీద అవనివ్వండి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో అవనివ్వండి. సో ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు రాజకీయ పరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, ఇంకా మాటలు పెరుగుతున్నట్టే, ఇంక రేపు ఎల్లుండి ఎన్నికలు ఉన్నాయన్నంత స్పీడ్ అయితే పెరుగుతుంది. ఇంక అందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఇప్పుడు జడా శ్రవణ్ గారు, ఇప్పుడు ఆయన ఆల్ ఆఫ్ సడన్గా రంగంలోకి వచ్చాడండి. వచ్చి ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ అటాక్. అసలు మరి ఈయన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు పర్సనల్గా అటాక్కి దిగాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఈయన ఏమన్నా ఎవరైనా పర్సనల్గా అటాక్ అన్నారా? జడా శ్రవణ్ కుమార్ గారు పేరెత్తి కానీ, లేకపోతే ఈయన న్యాయవాదనో, లేకపోతే మాజీ జడ్జనో చెప్పి ఈయన పర్సనల్గా టార్గెట్ చేసి మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడారా? అదేమన్నా మనం మిస్ అయ్యామా? అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. ఎలక్షన్లో చూసుకుంటే ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులకు ఒక ట్రిబ్యునల్ వేస్తానని, ఆ ట్రిబ్యునల్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. ఎప్పుడు ట్రిబ్యునల్ వేస్తున్నారు, ఎప్పుడు దోషులకి మీరు శిక్ష వేస్తున్నారని అడుగుతున్నాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆరంగి మాటలకి ఉన్నటువంటి, ఈ ఆరంగి మాటలు మాట్లాడినటువంటి ఈ సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి యొక్క వాగ్దానాలు గత ప్రభుత్వంలో నుంచి గత ఎలక్షన్లో చూసుకుంటే నిజంగా వీళ్ళని ఏ మాట ఏ మెట్టుతోటి కొట్టాలో అర్థం కాని పరిస్థితి. మెట్టు అంటే తెలుసు కదా, చెప్పు. ఏ చెప్పుతోటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రి నారా లోకేష్ని యువగడంలో పాదయాత్రలో ఇచ్చుకుంటా పోయినటువంటి వాగ్దానాలు నిలవర్చకపోతే వీళ్ళని ఏ చెప్పులతో? పవన్ కళ్యాణ్ ఒకసారి నన్ను మాట అంటే నేను చెప్పుతో కొడతానన్నాడు. నన్ను చొక్కా పట్టుకొని అడగండి, రోడ్డు మీదకి తీసుకురండి, నేను సమాధానం చెప్తాను. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్, ఏం సమాధానం చెప్తావు? జుట్టు మార్చినంత ఈజీ కాదు నాయన మాట మార్చటం, డ్రెస్ మార్చినంత ఈజీ కాదు నాయన వాగ్దానం మార్చటం, ప్యాంటు మార్చినంత ఈజీ కాదు నాయన మీ ధర్మాలను మార్చటం. మనది ఏ ధర్మమో మనకు తెలియదు, మనం ఏ ఇజమో మనకు తెలియదు, మనం ఏ ప్రాంతమో మనకు తెలియదు, మనం ఏ భాషో మనకు తెలియదు, మనది ఏ వ్యక్తిత్వమో మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఏంటి అంటే మన ముందున్న స్క్రిప్ట్ మాత్రమే మనకు తెలియదు. ఇదండి అసలు మరి ఇప్పుడు దాకా జరిగిన అంశాలు కానీ, మరి శ్రవణ్ కుమార్ గారు మాట్లాడే అంశాలు కానీ అదేం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఈయన ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఆడారు మాటలు అంటే ఎవరిని కించపరుస్తున్నారు? ఆడవాళ్ళని కించపరుస్తున్నారా? అంటే ఆడవాళ్ళకి మాట్లాడడం చేత కదా? ఏంటి ఆ ఉద్దేశం ఏంటి? అంత టార్గెట్ చేసి మాట్లాడవలసిన అవసరం ఏంటి? సొల్లు కబుర్లు, సోది కబుర్లు, చెప్పు తీసుకొడతా. ఒక ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఒక ఐటీ మంత్రిని చెప్పు తీసుకొడతానని ఒక న్యాయవాది మాట్లాడడం. సరే, ఆయన పార్టీ పరంగా మాట్లాడి ఉండొచ్చు కదేమో. సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆయన మార్చుకున్నారేమో. ఆయన ఒక దాంట్లోనే ఉండాలి, ఒకరినే మాట్లాడారని కాదు. జడా శ్రవణ్ చాలా ఎక్కువ అటాక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ ప్రభుత్వానికి సంబంధించి. దేనికన్నా నేను సిద్ధమన్నాడు. అలాంటి ఆయన ఆల్ ఆఫ్ సడన్గా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా తప్పే, వీళ్ళని తిట్టినా తప్పే. ఆయనకు ఒక పార్టీ కూడా ఉంది, జై భీమ్, ఐ థింక్ జై భీమ్ పార్టీ. ఇలా సరే, విధి విధానాలు పోరాటం వేరు, లేకపోతే మీరు ప్రత్యక్షంగా చేరండి. మరి ఎన్నికల సమయంలో ఏవో సీట్లు అవన్నీ కూడా పొత్తులు అనుకున్నారు, అదేమన్నా చేయలేదని అది పెట్టుకున్నారా? సరే, ఏది పెట్టుకున్నా ఈ రకంగా మాట్లాడకూడదు కదా. ఆడారి మాటలు ఏంటండి? అది తప్పనిపించట్లేదా? ఎవరని అంటున్నారు? చెప్పు తీసుకొట్టారా? చెప్పు తీసుకొడతారా? ఇంక మరి మీలాంటి వాళ్ళే, చదువుకున్న వాళ్ళే, ఒక ఉన్నతమైన పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ రకంగా మాట్లాడుతుంటే నేను చెప్పేది అది, నేను చాలాసార్లు మాట్లాడింది అదే. ఒక మంత్రుల స్థాయి వ్యక్తులు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, ఒక జడ్జి స్థాయి వ్యక్తులు, ఒక బ్యూరోక్రాట్స్, ఇలాగా వీళ్ళందరూ మైకుల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఏం చెప్పాలనుకుంటున్నాం? ఏం చెబుతున్నాం? మరి నేను నేర్చుకోవాలి మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని చూసి. తప్పు చేస్తే ఇది తప్పు, ఇది సరిదిద్దుకోండి, లేకపోతే మేము ప్రజల్లోకి వెళ్తాము. ఓట్లేసి గెలిపించారు సక్సెస్ఫుల్గా, వాళ్ళని నమ్మారు. ఇంకా సమయం అయిపోలేదు, ఇంకో 4.5 సంవత్సరాలు, రెండు సంవత్సరాలు అవ్వపోతుంది, ఇంకా అవ్వలేదు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది, ఇంకా సమయం ఉన్నది. టార్గెట్ చేయడానికి సమయం ఉన్నది, మాట్లాడడానికి సమయం ఉన్నది. అప్పుడు చెప్పు తీశారు, ఇప్పుడు చేయలేదంటే ఇప్పుడు ఆయన చేసి ఏమీ చేయట్లేదా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయట్లేదా?
అంటే మీరు ఏ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు మెన్షన్ చేయండి. ఎవరన్నా సరే, శ్రవణ్ గారు అయ్యి ఉండొచ్చు, ఇంకోరు అయ్యి ఉండొచ్చు, ఆయన మంచి స్పోక్స్ పర్సనే. కానీ ఈ రకంగా ఆయన ఎప్పుడు మాట్లాడడం నేను వినలేదు, చూడలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఇలాగ మాట్లాడుతున్నారు అని. ఇప్పుడు ఆయన ఎన్నో కేసులు సాల్వ్ చేస్తాడు, ఎంతోమంది ఆయన దగ్గరికి వస్తుంటారు ఓ న్యాయవాదికి. సో ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టడంలో, ఒక మాట్లాడడంలో తప్పు లేదు. అంటే ఆడంగ వాళ్ళు, సొల్లు, సోది ఇలాంటి మాటలు అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు సొల్లు, ఎవరు సోది, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? అసలు మీ ప్రాబ్లం ఏ అంశంలోని? వాళ్ళు పీపీపీ విధానం మీద ఒకటి మాట్లాడారు, మీదే విధానం మీద మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీస్కి అన్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీస్కి కాదు, ఏ కులబోల్పనగానండి, అందరూ మనుషులే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ఓట్లు వేసిన వాళ్ళే. ఒక కులమని కాదు, కాపని కాదు, రాజు అని కాదు, రెడ్డి అని కాదు, కమ్మని కాదు, ఎస్సీ అని కాదు, బీసీ అని కాదు, ఎస్టీ అని కాదు, అందరూ ఓట్లు వేసిన వాళ్ళే. సరే, ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అవి ఉన్నాయి కాబట్టి మీకు ప్రయారిటీ ఇవ్వాలి, అణగారిన వర్గాలు అంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు, అందులో ఎటువంటి మిస్టేకు లేదు. కానీ ఈ రకంగా కులాలనే అంశాన్ని తీసుకురావడం, ఆయన ఏమంటున్నాడు, నేను కాపు కులం కోసం అయితే నేను పెట్టలేదు పార్టీ. కాపు కులం అన్నది కాదు, అందరినీ కలుపుకెళ్తేనే వస్తుందండి. శ్రవణ్ గారు, మీరు కూడా ఎస్సీ ఎస్టీలు దాని మీద నిలబడితే ఏం అవ్వదు. మీరు ఓట్లు వస్తాయేమో, సీట్లు రావు. ఎవరన్నా అంతే, చౌదరి కులం అంతా తింటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారా? రెడ్డి కులం వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారా? పవన్ కళ్యాణ్ గారు కాపులు మాత్రమే వేస్తే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడా? 21కి 21 వచ్చినాయా? అదేం కాదు, అన్ని కులాల వాళ్ళు ఆదరించాలి, ఆదరించే విధంగా వెళ్ళాలి. కానీ ఈ మాటలు ఎక్కడికి వెళ్తాయని చెప్పి ఆందోళనగా ఉంది. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా ఇదే పరిస్థితి. ఎన్నో 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 విన్నాం, ఎన్నో డిబేట్లు చేసాం, ఎన్నో వాటి మీద అనాలిసిస్ చేసాం, ఎన్నో మాట్లాడవలసి వచ్చింది. సరే, ఇప్పుడు కూడా అదే మళ్ళీ రిపీట్ అవుతున్నది ఏంటి? ఎందుకు ప్రశాంతంగా 17-18 నెలలు ఉన్నది అంటే మళ్ళీ మొదలైపోయింది. సో దీనికి ఎండ్ లేదా? ఆపరా? ఇలాగే మాట్లాడుకుందామా? ఇలాగే చర్చించుకుందామా? ఇలాగే మెసేజ్ ఇద్దామా? ఎవరికి నచ్చినట్లు వాళ్ళు, ఎవరికి తోచినట్లు వాళ్ళుని మారాలి. ఖచ్చితంగా అందరూ మారాలి, మారాల్సిన అవసరం ఉంది. సమస్యలు ఉంటే సమస్యల మీద ఎట్టి పరిస్థితుల్లోనే మాట్లాడండి, నిలదీయండి, గళమిప్పండి. ఎవ్వరూ కూడా కాదంటారు. ఎవ్వరు మాట్లాడినా ఆడారు మాటలు అవ్వవు, సొల్లు సోది అవ్వవు. సీఎంలని, డిప్యూటీ సీఎంలని ఎవరో చెప్పుతో కొట్టలేడు. కొడితే వాళ్ళకి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో వేరే తెలుసు. ఒక మనిషిని చెప్పుతో కొడతామని మాట్లాడిన అవసరం లేదండి, చెప్పుతో కొట్టిన అవసరం లేదు, ఆ మాట అన్న అలాగే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు అనలేదంటే, పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు కూడా తప్పని చెప్పాం. ఎవరో ఏమో వెనకేసు రాలేదే, మీరు సూపర్ అండి, మీరు డోపర్ అండి, ఇరగదీసారండి, పొడిచేసారండి అని. సరే, వాళ్ళ ఫ్యాన్స్కి ఏమన్నా అది ఉత్సాహం అనిపించవచ్చు, ఎవరు కూడా దాన్ని ఏమీ గొప్పగా మాట్లాడలేదు. తప్పు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆయన ఇలా మాట్లాడడం తప్పు, అలా చేయడం తప్పు అని. ఆయన ఎందుకు తప్పు చేశాడు, ఎందుకు మాట్లాడాడు అన్నది ఆయన బహిరంగంగా చెప్పాడు కదా. ఇప్పుడు మీకు అలాంటి పెయిన్ ఉంటే బహిరంగంగా చెప్పండి. ఇలాంటి మెసేజ్లు దయచేసి ఎవరు ఇవ్వడం అన్నది మంచిది కాదు. మరి శ్రవణ్ ఎందుకు ఆ రకంగా ఆయన మరి ఎంత బరస్ట్ అయ్యారో, మరి దీని వెనకాతలు ఉన్న అంశాలు ఏంటో ఇక్కడితో ఎవరైనా ఆపాలి. అది మంచి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఒకరికొకరు చేయి కలపండి, ముందుకు సాగండి. తప్పులు చేస్తే దానికి సూచించండి, విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు. ఆ రకంగా వెళ్తే అందరికీ సమాజానికి కూడా మంచిది. లేదు ఈ రకంగానే వెళ్తాం, వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఏ స్థాయి వాళ్ళు మాట్లాడినా వాళ్ళని టార్గెట్ చేద్దాం, తిడదాము, బూతుల పురాణాలు మళ్ళీ మొదలు పెడదాము అంటే మరి అది ఎక్కడికి వెళ్ళాలన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇక మన డిబేట్ విషయానికి వస్తే, ఆగ్రౌడులను ప్రోత్సహించే వాళ్ళను పార్టీగా గుర్తించడం, పవన్ కళ్యాణ్ గారి డైలాగు. జగన్ వర్సెస్ పవన్ ఇక యుద్ధమేనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కంటే పవన్ కళ్యాణ్తోటి ఇబ్బందులు ఎక్కువ. జరిగింది అదే. 2019లో గెలిచారు అంటే వేరువేరుగా ఉన్నారు. ఈయన ఎప్పుడైతే 24లో ఎంటర్ అయ్యారో వాళ్ళతోటి పాటుగా అక్కడి నుంచి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు పెట్టి ఇది నిన్ను చేస్తాను అని చెప్పి ఆయన ధైర్యంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏదో ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వేరే ఉన్నాయండి, ఈయనకైతే ప్లస్ అయ్యింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన దానికి డైరెక్ట్ అటాక్ చేసింది కూడా పవన్ కళ్యాణే. అంటే ఒక బ్రిడ్జిలో ఉన్నాడేమో ఈయన, అక్కడికి ఇక్కడికి.
ఎందుకంటే ఈయన మీద ఎప్పుడైతే అటాక్ మోడ్లోకి ఆయన వచ్చాడో ఈ నెల నుంచి ఉంటున్నాడు అక్కడ. ఈయన రివర్స్ అటాక్ చేస్తున్నాడు. ఈయన రివర్స్ అటాక్ చేస్తే ఫ్యాన్ మెయిల్ ఎక్కువ, ఫాలోవర్స్ ఎక్కువ, యూత్ ఎక్కువ ఆయన వెనకాల ఉన్నది. ఇంకా వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తారు వేరే అంటే తట్టుకోవడం కష్టం. రాజకీయాలన్నీ ఒక పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఫేమ్ ఒక పక్కన పెట్టాలి. సో అదే జరుగుతుంది ఇప్పుడు. అందుకనే జగన్ వర్సెస్ పవన్. ఇక వైసీపీ బాస్ కేసులు మళ్ళీ మొదటికి వస్తున్నాయా, ఇది జరుగుతున్న ప్రచారం. నిన్నైతే చాలా గొప్ప విషయం అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏ విశేషాలు చెప్పారో చెప్పలేదో తర్వాత అంశం, కానీ నిన్న ఆయన పుట్టినరోజు అయితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఉండాలి, లేకపోతే ప్రజల కోసం ఆయన పాటు పడాలని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టిన మెసేజ్ అది. ఎవరో గొప్పల కోసం పెట్టాల్సిన అవసరం లేదు ఆయనకి. పెట్టకపోయినా అడిగేవాడు కూడా లేడు, నువ్వు ఎందుకు పెట్టలేదయ్యా అని. సో రాజకీయాలను రాజకీయంగా చూడాలని అనేది అంతే. ఏదైనా విభేదాలు ఉన్నప్పుడు మాట్లాడుకోండి, దాని గురించి మనం కంటిన్యూ చేద్దాం. కానీ ఏమీ లేనప్పుడు ఇలా ఆత్మీయంగా కూడా షర్మిల గారు ఎక్కడ పోతుందండి రక్త సంబంధం? ఎన్ని మాట్లాడుకున్నారు, ఎన్ని చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. మరి అదే అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఏదో మెసేజ్ పెట్టలేదని అప్పుడు ఏదో ట్రోల్స్ వచ్చింది. మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో లేదో అన్నది నాకు డౌటే. నేనైతే అది పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. పెట్టుండ్రనే అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకో లేకపోతే ఇంకో పుట్టిన సరే పెడితే గుడ్, మంచిది, పెడితే చాలా మంచిది. అలాగే ఉండాలంటున్నాం. ఏదన్నా విధానాల్లో తప్పైనప్పుడు దాన్ని ఏ రకంగానో మీరు ప్రశ్నించండి. ఇక రంగానాడు రాజకీయం మరో కుట్ర. వైజాగ్లో ఇప్పుడు 2 సభలు ఏవో జరుగుతున్నాయి. ఓ పక్క రంగానాడు అంటే మరొక సభ దూసుకొస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ల పాలన, బర్త్డే హంగామాలు, రక్త తర్పణాలు కటౌట్స్కి ధూమ్ధాముగా నిన్న చేశారు.